హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్. ముందు క్లాస్లో మనం పూరక కోణాలు తీసుకున్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ విధంగా మారుతాయో తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనం హౌ టు రిమెంబర్ ట్రిగ్నామెట్రీ టేబుల్ ఆఫ్ వాల్యూస్, ట్రిగ్నామెట్రీ టేబుల్లో ఉన్నటువంటి సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, కొసెకెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా ఈ త్రికోణమితీయ నిష్పత్తులకు ప్రత్యేక కోణాల వద్ద అంటే 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ వద్ద ఉన్నటువంటి విలువల్ని సులభంగా చేతి వేళ్ల సహాయంతో ఎలా గుర్తుంచుకోవచ్చో ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఇందుకోసం మీ ఎడమ చేతిని వినియోగించండి. మీ ఎడమ చేతిని మీరు బాగా పరిశీలించినట్లయితే చిటికెన వేలు అంటే లిటిల్ ఫింగర్ను బేస్ లైన్ వద్ద అంటే 0 డిగ్రీస్ వద్ద ఉంచినట్లయితే మీ థంబ్ ఫింగర్ కరెక్ట్గా 90 డిగ్రీస్ వద్ద ఉంటుంది, కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ చేస్తే. అదేవిధంగా రిమైనింగ్ 3 ఫింగర్స్ ఆల్సో రిప్రజెంట్ 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్. ఇది దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సృష్టి. సో ఈ ప్రకారమే మనం లిటిల్ ఫింగర్ వద్ద 0 డిగ్రీస్, రింగ్ ఫింగర్ వద్ద 30 డిగ్రీస్, మిడిల్ ఫింగర్ వద్ద 45 డిగ్రీస్, ఐడెంటిటీ ఫింగర్ దగ్గర 60 డిగ్రీస్, థంబ్ ఫింగర్ దగ్గర 90 డిగ్రీస్ తీసుకుందాము. ఇక్కడ మీరు మీ ఎడమ చేతిని బాగా పరిశీలించినట్లయితే మన కంటి చూపు దృష్ట్యా 45 డిగ్రీస్కు ఈ వైపున్న కోణాలు రైట్ సైడ్ ఉన్నాయి, ఈ వైపున్న కోణాలు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఈ పాయింట్ని ఆధారంగా చేసుకొని సైన్ టీటా వాల్యూసు, కాస్ టీటా వాల్యూసు, ట్యాన్ టీటా వాల్యూస్ను ఏ విధంగా సులభంగా గుర్తుంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైన్ టీటా విలువను కనుక్కోవాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం సైన్ టీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ రైట్ సైడ్ ఫింగర్స్ బై 2 ఈ విలువను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కాస్ టీటా విలువను కనుగొనాలంటే కాస్ టీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ బై 2. అదేవిధంగా సైన్ టీటా బై కాస్ టీటా ఈక్వల్ టు ట్యాన్ టీటా అవుతుంది కాబట్టి ట్యాన్ టీటాను కనుక్కోవాలంటే ట్యాన్ టీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ రైట్ సైడ్ ఫింగర్స్ బై లెఫ్ట్ సైడ్ ఫింగర్స్. ఇక్కడ మొత్తం భిన్నానికి రూట్ని తీసుకుంటాము. ఇప్పుడు సైన్ టీటా వాల్యూస్ను ఎలా కనుక్కుంటామో పరిశీలించండి. సైన్ 0 డిగ్రీస్ విలువ కావాలంటే 0 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని మూసివేయాలి. 0 డిగ్రీస్ ఫింగర్కు రైట్ సైడ్ ఏమైనా ఫింగర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి సైన్ టీటా కనుక్కోవాలి అంటే రూట్ ఆఫ్ రైట్ సైడ్ ఫింగర్స్ బై 2 కాబట్టి రూట్ ఆఫ్ 0/2గా తీసుకుంటాము. 0/2 ఈక్వల్ టు 0 కాబట్టి సైన్ 0 వాల్యూ 0. అదేవిధంగా సైన్ 30 వాల్యూ కావాలంటే 30 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేద్దాము. ఇప్పుడు రైట్ సైడ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1. కాబట్టి సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు రూట్ 1/2 అవుతుంది. రూట్ 1 ఈక్వల్ టు 1 కాబట్టి సైన్ 30 వాల్యూ 1/2 అవుతుంది. సైన్ 45 డిగ్రీస్ వాల్యూ కావాలంటే 45 డిగ్రీస్ ఉన్నటువంటి ఫింగర్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 2 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ 2/2గా తీసుకుంటాము. కింద హారంలో ఉన్న 2ను రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాసుకోవచ్చు. రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 మిగులుతుంది. సైన్ 45 వాల్యూ 1/2. అదేవిధంగా సైన్ 60 డిగ్రీస్ వాల్యూని కనుక్కోవాలంటే 60 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేయండి. రైట్ సైడ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 3 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ 3/2 అనేది సైన్ 60 డిగ్రీస్ వాల్యూ అవుతుంది. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ కనుక్కోవాలంటే 90 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేయండి. 90 డిగ్రీస్కు రైట్ సైడ్ 4 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ 4/2 అవుతుంది. రూట్ 4 ఈక్వల్ టు 2 కాబట్టి 2/2 ఈక్వల్ టు 1 అవుతుంది. సైన్ 90 డిగ్రీస్ 1 అని గుర్తుంచుకుంటాం. సైన్ టీటా వాల్యూస్ తెలిస్తే మిగిలిన రేషియోస్ అన్నీ ఎలా రాసుకోవచ్చో ముందు క్లాస్లో మనం తెలుసుకున్నాం. కానీ కాస్ టీటా, ట్యాన్ టీటా వాల్యూస్ని కూడా ఈ పద్ధతిలో సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చో నేర్చుకుందాం. కాస్ టీటా వాల్యూస్ని ఒకసారి పరిశీలించండి. కాస్ 0 డిగ్రీస్ కావాలంటే 0 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేస్తాము. కాస్ టీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ బై 2 కాబట్టి ఇక్కడ 0 డిగ్రీస్కు లెఫ్ట్ సైడ్న 4 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ 4/2 అవుతుంది. రూట్ 4 ఈక్వల్ టు 2 కాబట్టి
2/2 ఈక్వల్ టు 1 అవుతుంది. అదేవిధంగా కాస్ 30 డిగ్రీస్ కావాలి అని అంటే 30 డిగ్రీస్ ఫింగర్కు లెఫ్ట్ సైడ్న 3 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి √3/2 అవుతుంది. అదేవిధంగా కాస్ 45 డిగ్రీస్ కావాలంటే 45 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేస్తాము. 45 డిగ్రీస్ ఫింగర్కు లెఫ్ట్ సైడ్న 2 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి √2/2 అవుతుంది. ఇంతకుముందు sin 45 చెప్పుకున్నట్లుగా క్యాన్సిల్ చేస్తే 1/√2 వస్తుంది. అదేవిధంగా కాస్ 60 డిగ్రీస్ కావాలంటే 60 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్న ఒకే ఒక ఫింగర్ ఉంది కాబట్టి √1/2 అంటే 1/2 అవుతుంది. కాస్ 90 డిగ్రీస్ కావాలంటే 90 డిగ్రీస్ ఫింగర్కి లెఫ్ట్ సైడ్న ఏ ఫింగరు లేదు కాబట్టి 0/2 అవుతుంది. అంటే కాస్ 90 ఈక్వల్ టు 0 అని గుర్తుపెట్టుకుంటాం. ఇదే విధంగా ట్యాన్ విలువలను చూద్దాము. ట్యాన్ 0 డిగ్రీస్ కావాలంటే 0 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేస్తాము. ట్యాన్ థీటా ఈక్వల్ టు రైట్ సైడ్ ఫింగర్స్ బై లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ కాబట్టి రైట్ సైడ్ ఏమీ లేవు, లెఫ్ట్ సైడ్ 4 ఉన్నాయి, 0/4 అవుతుంది. కాబట్టి ట్యాన్ 0 అవుతుంది. అదేవిధంగా ట్యాన్ 30 డిగ్రీస్ కావాలంటే 30 డిగ్రీస్ ఫింగర్ని క్లోజ్ చేస్తాము. రైట్ సైడ్ ఒక ఫింగర్ ఉంది, లెఫ్ట్ సైడ్ 3 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి √1/3 అవుతుంది. ట్యాన్ 30 ఈక్వల్ టు 1/√3 అవుతుంది. ట్యాన్ 45 వాల్యూ కావాలంటే రైట్ సైడ్న 2 ఫింగర్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్న 2 ఫింగర్స్ ఉన్నాయి. 2/2 ఈక్వల్ టు 1, √1 అంటే 1 అవుతుంది కాబట్టి ట్యాన్ 45 1 అవుతుంది. అదేవిధంగా ట్యాన్ 60 డిగ్రీస్ కావాలంటే రైట్ సైడ్ 3 ఫింగర్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకే ఒక ఫింగర్ ఉంది కాబట్టి √3/1 అవుతుంది. కాబట్టి √3 ట్యాన్ 60 ఈక్వల్ టు √3గా గుర్తుపెట్టుకుంటాం. ట్యాన్ 90 డిగ్రీస్ కావాలంటే 90 డిగ్రీస్ ఫింగర్ని క్లోజ్ చేస్తాము. రైట్ సైడు 4 ఫింగర్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడు 0 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి 4/0 అంటే 0తో డివిజన్ అన్డిఫైన్డ్ కాబట్టి ట్యాన్ 90 ఈక్వల్ టు ఇన్ఫినిటీ లేదా అన్డిఫైన్డ్ అని రాస్తాం. ఇదే విధంగా వీటి రెసిప్రోకల్స్ అయినటువంటి కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటాలను కూడా ఈ పద్ధతిలో కనుక్కోవచ్చు. కొసికెంట్ 0 డిగ్రీస్ కావాలి అని అంటే మనం ఇంతకుముందు సైన్కి ఎలా కనుక్కున్నాము? వెరీ గుడ్, రైట్ సైడ్ ఫింగర్స్ బై 2 కనుక్కున్నాము. ఇక్కడ 2/√ రైట్ సైడ్ ఫింగర్స్ తీసుకుంటాం. ఇక్కడ రైట్ సైడ్ ఎలాంటి ఫింగర్స్ లేవు కాబట్టి 2/0 అవుతుంది. 0తో డివిజన్ అన్డిఫైన్డ్ కాబట్టి కొసికెంట్ 0 అన్డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటీగా తీసుకుంటాం. అదేవిధంగా కొసికెంట్ 30 డిగ్రీస్ కావాలంటే 30 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేస్తాము. 2/√ రైట్ సైడ్ ఫింగర్స్ కాబట్టి 2/√1 అవుతుంది. √1 ఈక్వల్ టు 1 కాబట్టి కొసికెంట్ 30 డిగ్రీస్ వాల్యూ 2 అని గుర్తుంచుకుంటాం. అదేవిధంగా కొసికెంట్ 45 కావాలి అంటే 2/√ రైట్ సైడ్ ఫింగర్స్ 2/√2 అవుతుంది. సేమ్ ఇందాక చెప్పినట్టు క్యాలిక్యులేషన్ చేస్తే 2ని √2 ఇంటూ √2గా రాసుకుంటాము. √2 క్యాన్సిల్ అవుతుంది, √2 మిగులుతుంది. కొసికెంట్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు √2. అదేవిధంగా కొసికెంట్ 60 డిగ్రీస్ వాల్యూ కావాలంటే 60 డిగ్రీస్ ఫింగర్ని క్లోజ్ చేస్తాము. రైట్ సైడ్న 3 ఫింగర్స్ ఉంటాయి కాబట్టి 2/√3 అవుతుంది. కొసికెంట్ 90 డిగ్రీస్ వాల్యూ కావాలంటే 90 డిగ్రీస్ ఫింగర్ని క్లోజ్ చేస్తాము. 2/√4 అవుతుంది. √4 వాల్యూ 2 కాబట్టి 2/2 ఈక్వల్ టు 1 అవుతుంది. కొసికెంట్ 90 డిగ్రీస్ 1 అని గుర్తుంచుకుంటాం. అదేవిధంగా సీకెంట్ థీటా వాల్యూస్ గమనించండి. సీకెంట్ 0 డిగ్రీస్ కావాలంటే 0 డిగ్రీస్ని క్లోజ్ చేస్తాము. ఇక్కడ కాస్ థీటా వాల్యూ ఎలా కనుక్కున్నాము? వెరీ గుడ్, లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ బై 2 కాబట్టి సీకెంట్ థీటా కాస్ థీటాకి రెసిప్రోకల్ కాబట్టి 2/√ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ తీసుకుంటాం. సీకెంట్ 0 డిగ్రీస్ కావాలంటే 0 డిగ్రీస్ ఫింగర్ని క్లోజ్ చేస్తాము. మనకు 2 లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ కాబట్టి లెఫ్ట్ సైడ్ 4 ఫింగర్స్ ఉన్నాయి. 2/√4 అవుతుంది. √4 ఈక్వల్ టు 2 కాబట్టి 2/2 ఈక్వల్ టు 1. సీకెంట్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. అదేవిధంగా సీకెంట్ 30 డిగ్రీస్ కావాలంటే 30 డిగ్రీస్ ఉన్న ఫింగర్ని క్లోజ్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ మనకు 3 ఫింగర్స్ ఉన్నాయి. 2 లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ కాబట్టి 2/√3 అవుతుంది. సీకెంట్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 2/√3 అని చెప్తాం. అదేవిధంగా సీకెంట్ 45 డిగ్రీస్ వాల్యూ కావాలంటే
45 డిగ్రీస్ ఫింగర్ని క్లోజ్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ 2 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి 2/√2 అవుతుంది. న్యూమరేటర్లో ఉన్నటువంటి 2ను √2 ఇంటూ √2గా రాసుకోవచ్చు. √2 కింద డినామినేటర్లో ఉన్న √2 క్యాన్సిల్ అవుతాయి, √2 మిగులుతుంది. సీకెంట్ 45 √2 అని చెప్తాం. అదేవిధంగా సీకెంట్ 60 డిగ్రీస్ కావాలంటే 60 డిగ్రీస్ ఉన్నటువంటి ఫింగర్ని క్లోజ్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ ఓన్లీ 1 ఫింగర్ ఉంది కాబట్టి 2/√1 అవుతుంది. కాబట్టి సీకెంట్ 60 డిగ్రీస్ 2 అని చెప్తాం. అదేవిధంగా సీకెంట్ 90 డిగ్రీస్ కావాలంటే 90 డిగ్రీస్ ఫింగర్ని క్లోజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎలాంటి ఫింగర్స్ లేవు కాబట్టి 2/0 అవుతుంది. 0తో డివిజన్ అన్డిఫైన్డ్ కాబట్టి సీకెంట్ 90 డిగ్రీస్ అన్డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటీ అని చెప్తాం. అదేవిధంగా కాట్ థీటా వాల్యూస్ కూడా పరిశీలించండి. ట్యాన్ థీటా వాల్యూస్ ఎలా కనుక్కున్నాము? రూట్ ఆఫ్ రైట్ సైడ్ ఫింగర్స్ బై లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ కనుక్కున్నాం కాబట్టి కాట్ థీటా వాల్యూస్ రూట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ బై రైట్ సైడ్ ఫింగర్స్ కనుక్కుంటే సరిపోతుంది. చూద్దాం ఒకసారి. కాట్ 0 డిగ్రీస్ రూట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ అంటే 4 ఉన్నాయి, రైట్ సైడ్ ఏమి లేవు, 4/0 కాబట్టి ఇన్ఫినిటీ. అదేవిధంగా కాట్ 30 డిగ్రీస్ కావాలి అని అంటే లెఫ్ట్ సైడ్ 3 ఫింగర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఓన్లీ 1 ఫింగర్ ఉంది, 3/1 3√3 అవుతుంది. కాట్ 45 రైట్ సైడ్ 2 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, 2/2 1 అవుతుంది. కాట్ 45 డిగ్రీస్ 1 అని చెప్తాం. అదేవిధంగా కాట్ 60 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ 1 ఫింగర్ ఉంది, రైట్ సైడ్ 3 ఫింగర్స్ ఉన్నాయి, రూట్ ఆఫ్ 1/3 కావున కాట్ 60 డిగ్రీస్ 1/√3 అవుతుంది. కాట్ 90 డిగ్రీస్ వాల్యూ 90 డిగ్రీస్ ఫింగర్ని క్లోజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎలాంటి ఫింగర్ లేవు కాబట్టి 0/4 అవుతుంది. 0/4 0 కాబట్టి కాట్ 90 డిగ్రీస్ 0 అని చెప్తాం. ఈ విధంగా వీటిని కొద్ది ప్రాక్టీస్తో ఎక్కడ ఏ విలువ అడిగినా సులభంగా చేతి సహాయంతో ఈ టేబుల్ మొత్తాన్ని చాలా బాగా గుర్తుంచుకోవచ్చు. మళ్ళీ మరో క్లాస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.